నమస్తే. దేశంలో పరిశుభ్రత చాలా ముఖ్యమని భారత్ వంటి దేశాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే దేశం అంత అందంగా కనిపిస్తుంది అని, ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారు అని, ఈ స్వచ్ఛత దేశ ప్రజల క్రమశిక్షణకు, సామాజిక బాధ్యతకు అద్దం పడుతుంది అని అంటూ ఉంటారు. అసలు చెత్తబుట్టే లేని దేశం ఉందని తెలుసా? బహిరంగ ప్రదేశాలలో డస్ట్బిన్లు లేని దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఈ స్థాయి మార్పుకు కారణమైంది ఓ ఉగ్రవాద దాడి అని చెబుతున్నారు. మీరు ఆ దేశం వెళితే బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా చెత్తబుట్ట కనిపించదు. అది చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఏంటా దేశం, ఏంటా ఉగ్రదాడి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. జపాన్ దేశంలో బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా చెత్తబుట్టలు కనిపించవు. ఈ విషయం కొత్తగా అక్కడకు వెళ్లిన వారికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటారు. ఆ దేశంలో ప్రతి చోట హైటెక్ టెక్నాలజీ, అప్డేటెడ్ సౌకర్యాలు ఉంటాయి, కానీ చెత్తబుట్టలు మాత్రం కనిపించవు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు తమ చెత్తను వారే జాగ్రత్త పరుచుకుంటారు. జపాన్లోని ప్రసిద్ధ దుకాణాలలో కూడా ఈ డస్ట్బిన్స్ కనిపించవని అంటారు. ప్రజలు తాగేసిన కాఫీ కప్పులను తిరిగి షాపులోనే ఇస్తారు తప్ప బయట పడేయరట. వీరు బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది అంటారు. స్కూల్స్లోనే పిల్లలకు తమ తమ ప్రదేశాలను శుభ్రం చేసుకోవడం నేర్పుతారు. ఉదాహరణకు 2022 ఖతార్ ప్రపంచ కప్ సందర్భంగా జపాన్ ఫుట్బాల్ అభిమానులు జర్మనీపై విజయోత్సవాన్ని స్వయంగా స్టేడియంలను శుభ్రం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి కారణం శుభ్రత, పరిశుభ్రత అనేది జపాన్ సంస్కృతిలో ఒక భాగమని చెబుతూ ఉంటారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం జపాన్ దేశంలో బహిరంగ ప్రదేశాలలో చెత్తబుట్టలు లేకపోవడానికి అతిపెద్ద కారణం 1995 మార్చి 20న జరిగినట్లు చెబుతారు. ఇందులో భాగంగా నాడు జరిగిన టోక్యో మెట్రో సారిన్ గ్యాస్ దాడి అని అంటారు. ఓ మతపరమైన ఆరాధనకు చెందిన సభ్యులు ప్లాస్టిక్ సంచులలో విషపూరితమైన సెరిన్ గ్యాస్ నింపి మెట్రో రైల్లో వదిలారు. దీనివల్ల 12 మంది మరణించగా వేలాది మందిపై ఇది ప్రభావం చూపించింది అంటారు. ఇది జపాన్కు పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలింది అంటారు. ఈ దాడి తరువాత భవిష్యత్తులో అలాంటి దాడి జరిగే అవకాశాన్ని తొలగించడానికి జపాన్ ప్రజా చెత్తబుట్టలను తొలగించాలి అని నిర్ణయించుకుంది అంటారు. నాటి నుంచి అంటే సుమారు 30 సంవత్సరాలుగా జపాన్లో బహిరంగ ప్రదేశాలలో చెత్తబుట్టలు ఉండకూడదు అనే నియమం అమలులో ఉంది. అయితే అక్కడక్కడ ట్రాష్ క్యాన్స్ కనిపిస్తాయి. అవి సీల్డ్ చేయబడి చిన్న స్పేస్ చెత్త వేయడానికి ఓపెన్ చేసి ఉంటాయి. అందుకే పరిశుభ్రత విషయంలో జపాన్ను ప్రపంచంలోని చాలా దేశాలు ఆదర్శంగా తీసుకోవాలి అంటారు.